తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే పోరు మరో ఎత్తు. గ్రౌండ్ లెవెల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చేసే ఎన్నికలివి. అందుకే ప్రధాన పార్టీలన్నీ పంతం నీదా నాదా అన్నట్టుగా సై అంటున్నాయి. వ్యూహాలకు పదును పెడుతూ తమ సర్వ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు గ్రామ స్థాయిలో వేడి పెంచుతోంది. త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగే అవకాశం ఉండడంతో అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. అటు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. మరో ప్రతిపక్షం బీజేపీ కూడా ఈ దఫా తగ్గేదేలే అంటోంది. ఈ లెక్కన ఈసారి ట్రయాంగిల్ వార్ తప్పేలా లేదనిపిస్తోంది. ఇప్పటికే బీసీ కులగణన చేసి ఆ వర్గానికి 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పెద్ద కసరత్తే చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకొని పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకొని పట్టు సాధించిన హస్తం పార్టీ అదే జోష్ను గ్రౌండ్ లెవెల్లోనూ కంటిన్యూ చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేస్తున్నారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీల గుర్తు ఉండని సర్పంచ్ ఎన్నికల మొదలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దాకా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో పీకల దాకా వ్యతిరేకత ఉందంటున్న గులాబీసేన దానికి స్థానిక సంస్థల ఫలితాలే నిదర్శనం కాబోతున్నాయని చెబుతోంది. ఇప్పటికీ గ్రామ స్థాయిలో నేతలను, క్యాడర్ను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో లోకల్ బాడీ ఎన్నికలతో తేలిపోతుందంటున్న గులాబీ నేతలు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సత్తా చూపిస్తామంటున్నారు. తెలంగాణ బీజేపీలో మునుపెన్నడూ లేని జోష్ ఇప్పుడు కనిపిస్తోంది. అందుకే స్థానిక సమరంలో ఆ పార్టీ నేను సైతం అంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన గ్రాఫ్ను మరింత పెంచుకోవాలనుకుంటున్న కమలదళం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు దీటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సిద్ధమవుతుంది. ఉమ్మడి ఏపీ మొదలు నేటి వరకు స్థానిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని కాషాయ సేన ఈసారి చరిత్ర తిరగరాస్తామని చెబుతోంది. ఆ ప్రిపరేషన్స్ లో భాగంగానే ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రివ్యూలు నిర్వహిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో సర్వేల పేరిట గెలుపు గుర్రాలెవరో తేల్చే పనిలో ఉన్నారట ఎంపీలు, ఎమ్మెల్యేలు. మొత్తానికి 3 ప్రధాన పార్టీల స్పీడ్ చూస్తుంటే ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో త్రికోణ పోరు ఖాయమనేది స్పష్టమవుతుంది. మరి ప్రజలు ఎవరి పక్షమన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.